పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ఇవాళ ఇక్కడ ఉండవలసిన కోర్టును ఎమ్మెల్యే గారు కకృతిపడి దాసరి మనోహరెడ్డి ఆయన తమ్ముడు రమణారెడ్డి ఇద్దరు కలిసి కన్నాల దగ్గర భూములు కొని ఇది అక్కడ కోర్టు అక్కడ ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో ఏదైతే వీళ్ళు ఇవాళ కోర్టును తరలించారో దాన్ని తప్పకుండా రేపు ప్రజలందరి సహకారంతో నేను గెలిచిన తర్వాత మరి కోర్టును తీసుకొచ్చి మళ్ళీ పెద్దపల్లినే కోర్టు నిర్మాణం జరిపిస్తాం. ఎందుకంటే జిల్లా కలెక్టరేట్ పెద్దపల్లి ఉంది, ఇలా బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, జిల్లా కేంద్రం, సరే ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం పెద్దపల్లి టౌన్. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు పెద్దపల్లి టౌన్లోనే పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు ఉండాలని చెప్పి. కాబట్టి ఆ కోర్టును అక్కడనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని రేపు ప్రజల సహకారంతో గెలిచిన తర్వాత చేసే బాధ్యత నాది. దాంతోపాటు పెద్దపల్లి జిల్లా కేంద్రం, ఇవాళ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఇవాళ పెద్దకల్లు నుంచి వెళ్ళి అప్పన్నపేట పోవాలంటే 5 కిలోమీటర్లు పోవాలి, మొత్తం టౌన్లోకి వెళ్ళి పోవాలి. ఇప్పటికే చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోయినారు, ఎందుకంటే వందల వేల వాహనాలు పోతూ ఉన్నాయి రోజు. చాలామంది గాయాల పాలైనరు. తప్పకుండా రేపు నాకు అవకాశం వచ్చిన తర్వాత 100% పెద్దపల్లి రింగ్ రోడ్, దాంతోపాటు బైపాస్ రోడ్ నిర్మాణం చేయించే బాధ్యత 100% నాది. రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. చేతి గుర్తుకే ఓటేద్దాం, విజన్నను గెలిపిద్దాం.